తర్వాత డీమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. ఎలా ఉంది డీమార్ట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఓకేనా. ఇంకా ఫస్ట్ అయితే వచ్చేసామన్నమాట. డీమార్ట్ సెల్లర్లో మా హస్బెండ్ అయితే బండి పెట్టడానికి వెళ్ళారు. సో అక్కడ నుంచి అయితే లిఫ్ట్ చూస్తే ఇంకా పిల్లలు అయితే ఆగరు. మీకు తెలియంది ఏముంది చెప్పండి. లిఫ్ట్ చూసారంటే పిల్లలు మాత్రం ఫస్ట్ అక్కడికే రన్ చేస్తారు, వాళ్ళే ప్రెస్ చేస్తారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఏ ఫ్లోర్ తెలుసుకొని వాళ్ళే ప్రెస్ చేస్తారు. సో ఇంకా ఫైనల్గా అయితే లిఫ్ట్ వచ్చేసింది. మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇప్పుడు చూడండి లిఫ్ట్ ఇంకా మా పిల్లలే ఆన్ చేస్తా అనేసి అంటూ ఉంటారనమాట. ఇంకా సర్లే అనేసి వాళ్ళతోటే ఆన్ చేయించాము. సో ఇంతకుముందు నేను చాలా రోజుల తర్వాత డీమార్ట్ వచ్చానండి. కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఈజీగా 6 months దాటింది అనుకుంటా నేను డీమార్ట్కి వచ్చి. సో ఇక్కడైతే హనీ చూస్తున్నాను, ప్రైజ్ క్వాలిటీదా కాదా అనేసి. సో మా హస్బెండ్ని అయితే అడుగుతున్నాను తీసుకున్నా వద్దా అని. ఇంకా తనైతే వీడియో తీస్తున్నారు. ఇంకా అంటే మెయిన్ అయితే గ్రాసరీస్ అయిపోయినాయి. పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో గ్రాసరీస్ అండ్ టిఫిన్స్ పిల్లలకి, ఇంకా వాళ్ళ స్నాక్స్, ఇంకా హెల్తీ ఫుడ్ కావాలి కదా. ఇప్పుడు పిల్లలు డే మొత్తం స్కూల్లో ఉంటారు. సో వాళ్ళకి ఎనర్జెటిక్గా ఉండాలి. సో అందుకోసం ఇంకా వాళ్ళకి మెయిన్ పర్పస్లో గ్రాసరీస్ అండ్ పిల్లల గురించి అయితే డీమార్ట్కి అయితే వచ్చేసామండి. అయితే అసలు ఫుల్ రష్ ఉన్నారనమాట. సండే రోజు వెళ్ళామను మేము. ఆ రోజు మాత్రం ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇక్కడైతే మేము ఒక రీల్ చేస్తున్నాం. ఈ రీల్ మాత్రం మీకు త్వరలోనే వస్తుంది. ఈ రీల్ తీయడానికి ఒక కారణం ఉంది. ఇంకా తర్వాత ఇక్కడ నేను నార్మల్గా అయితే మ్యాక్సిమం అయిపోయింది షాపింగ్ అయితే. పిల్లలకు కావాల్సినవి అండ్ ఇంట్లో కావాల్సినవి అయితే అన్నీ తీసుకున్నాం. మా పాప మాత్రం ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు వాళ్ళ బొమ్మలు అయితే కంపల్సరీ కావాలి. మా వాడేమో కార్తో ఆడుతున్నాడు, మా పాప ఏమో ఈ బొమ్మ కావాలనేసి ఇంకా పట్టింది అనమాట. సో కాస్ట్లు మాత్రం బీభత్సంగా ఉంటాయండి డీమార్ట్లో మాత్రం. కానీ ఇంకా మనకి అన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి కదా అనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడ రావాల్సి వస్తుంది. మేమైతే ఒకటి అనుకుంటే ఒకటైందనమాట. సో బిల్ అయితే చూపించాను కదా. సో ఎంత ఉంటుంది మా సామాన్లకి అనేది అయితే మీరు కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంకా ఫైనల్గా అయితే కిందికి మళ్ళీ రిటర్న్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. చాలా టైం అయితే పట్టిందనమాట. రష్ ఒకటి ఉంది, ఇంకా మనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ పెట్టేసి మా హస్బెండ్ అయితే బండి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో ఇవన్నీ అయితే ఇంకా మనం తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్లో వేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఏమేమి తీసుకున్నాం ఏంటి అని కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. దీన్ని బట్టి కూడా మీరు కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ 5 monthsకి ఆర్ 3 monthsకి వచ్చేలాగైతే తీసుకున్నాము. రెడ్ లేబుల్, ఆశీర్వాద్ సాల్ట్ అండ్ పుట్నాల పప్పు, మెంతులు, జీలకర్ర, జెండు బామ్, బెల్లం అండ్ వాము, యాలకులు. సో సండే ఇంకా పిల్లలకైతే మనం బిర్యానీ అలా చేసుకోవాలి కాబట్టి బయట ఫుడ్ మంచిది కాదు కాబట్టి సో ఇలాగ కొన్ని అయితే తీసుకొచ్చాను. అండ్ సాల్ట్. ఇంకా మా హస్బెండ్ నేను కన్ఫ్యూజ్ అయిపోతా అనేసి 1 by 1 అయితే చూపిస్తున్నారనమాట. సో ఫార్చ్యూన్ ఆయిల్ ఇది మాత్రం నార్మల్గా నేను బజ్జీలు పూరీలకైతే యూజ్ చేస్తానండి. ఇంకా ధనియాలు, ఎంటీఆర్, ఇది గులాబ్ జామున్ అది కూడా వీడియో తీసి పెడతాను అనుకోండి. మల్టీగ్రెయిన్ ఓట్స్ అండ్ తర్వాతకి కిస్మిస్, జీడిపప్పు, బాదం. మనకి ఇంకా ఒక్కసారి శాలరీ వచ్చిందంటే డిమార్ట్కి వెళ్ళిపోయినామంటే ఇంకా కథం అండి నాకు తెలిసి అయితే. సో గీ అయితే కొంచెం తీసుకున్నా, హనీ డబ్బా అయితే చిన్న తీసుకున్నా. ఓకే మంచిగా ఉండదా లేదా అనేది తెలుసుకుంటే ఇంకా నెక్స్ట్ టైం ఇంకో పెద్ద తీసుకోవచ్చు అన్నట్టుగా. అగ్గిపెట్టెలు, పూజలు మనం హారతి ఇస్తాం కదా. సో పూజ సంబంధించినవి కూడా మా హస్బెండ్ అయితే కొన్ని తీసుకున్నారు. అగరవత్తులు, ఆయిల్ అండ్ హారతి ఇచ్చేటివి, ఇంకా డిష్ వాష్, బట్టల సబ్బులు, హ్యాండ్ వాష్. అండ్ మేమైతే ఒక్కొక్క సబ్బు ఒక్కొక్కరు వాడతామండి. సో ఒకటే సోప్ అయితే మేము ఎవరు వాడడం. మార్గో మా హస్బెండ్ది, సంతూర్ మా బాబుది, మైసూర్ శాండిల్ మా పాపది అనమాట. సో రెడ్ జెల్ అయితే తీసుకున్నారు. మా పిల్లలు డాబర్ రెడ్ అయితే కొంచెం ఘాటుగా ఉంటుందనేసి వాళ్ళు ఎక్కువ చేయలేకపోతున్నారని జెల్ తీసుకున్నాం. అండ్ సరుపు, సింతాల్ అండ్ బాత్రూమ్కి సంబంధించినవి లైజాల్, వాషింగ్ మిషన్ లిక్విడ్ అనమాట. ఇంకా ఇది బాత్రూంలో పెడతారు కదా వాటి ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అలోవెరా, పారాసూట్ ఆయిల్ అండ్ పాన్స్, వ్యాజ్లైన్ బాడీ లోషన్. అండ్ తర్వాతకి ఇది వెనిలా ఎసెన్స్ అనమాట. అండ్ టిష్యూస్ అవి డస్ట్లో
కావాలి కదా! కవర్స్ అవన్నమాట. సో, ఇవన్నీ గ్రాసరీస్ అనమాట. సో, మన టిఫిన్‌కి సంబంధించినవి ఆల్ అయితే తీసుకున్నాను. పప్పులు, ఇడ్లీ రవ్వ ఇంకా అన్నిటికి అలా అయితే తీసుకున్నాననమాట. సో, ఇవన్నీ వచ్చేసి ఇవి. సో, ఫైనల్‌గా బిల్ ఎంత అయి ఉంటుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మా హస్బెండ్ అవతారం చూడండి ఎలా ఉంటుందో. ఇవన్నీ తీసిన తర్వాతకి ఆయన ఏ విధంగా కూర్చున్నారు ఏంటి అనేది ఆయన్ని బట్టి కూడా మీరు చెప్పొచ్చు. ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. మేము అనుకున్న కాస్ట్ అయితే ఓన్లీ 4000లో తీసుకొని వచ్చేద్దాం. 4 ఆర్ 5000లో అనుకున్నాము. బట్ బిల్ మాత్రం చాలా వచ్చేసరికి మా హస్బెండ్ చూడండి ఎలా కూర్చున్నారు. సో, తనని చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంకా తప్పదు కదండీ! పిల్లలున్నారు. సో, మంత్ ఎళ్ళాలి అంటే ఇలాగే ఉంటుంది. ఇంకొకటేంటంటే మా ఆడవాళ్ళతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. మా ఆడవాళ్ళతో షాపింగ్‌కెళ్తే ఇంకా అలాగే ఉంటుందనమాట. సో, ఇంకొకటేంటంటే అండి నేనెప్పుడైనా సరే ఇవి తీసుకోగానే నేనిలా గిన్నెలో పోసుకున్న తర్వాతకి డబ్బాలో దానికి డీమార్ట్ కవర్‌కొచ్చిన స్టిక్కర్ ఉంటుంది కదా! సో, అదే స్టిక్కర్ అయితే నేను వీటి పైనైతే పెట్టేస్తాను. ఎందుకంటే అన్ని డబ్బాలు కొంచెం ఈక్వల్‌గా ఉంటాయి. హడావిడిగా పిల్లలు స్కూల్‌కెళ్ళే టైంలో, హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళే టైంలో మనకి ఎక్కడ ఏదుంది అని పట్టుకోవడం అయితే కష్టం కదా! ఎందుకంటే స్టీల్ డబ్బాలు కాబట్టి. అందుకోసం నేను వీటిపైన వచ్చిన స్టిక్కర్ ఉంటుంది కదా! సో, ఈ స్టిక్కర్‌ని అయితే అతికించేస్తాను. నాకేం కావాలి ఏంటి అనేది ఈ స్టిక్కర్ పైన చూసుకుంటే నాకు ఈజీగా అర్థమైపోతుంది. సో, నాకేం కావాలో అన్ని స్పాట్‌లో తీసుకొని యూజ్ చేస్తానండి. ఈ ఐడియా ఎలా ఉంది? నచ్చిందా మీకు? మీలో ఎవరైనా ఇలాగే చేస్తారా? లేదా కామెంట్ చేయండి. సో, నేనెప్పుడు డీమార్ట్ నుంచి వచ్చినా కానీ నేను ఈ విధంగానే అతికిస్తాననమాట. స్టీల్ గిన్నెలకి, డబ్బా సెట్లకి. ఇలా అతికిస్తే మనకి ఎక్కడ ఏముంది అనేదైతే ఈజీగా అర్థమైపోతుంది. అన్నీ ఇలాగే చేస్తాను. ఇంకా మా పిల్లలైతే తెచ్చుకున్న బొమ్మలున్నాయి కదా! సో, అవి ఓపెన్ చేసి అయితే ఆడుతున్నారు. పాప ఇంతవరకు ఓపెన్ చేయలే. బాబు మాత్రం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడనమాట. వాడు ఆడుకుంటున్నాడు. కారు తీసుకున్నాడనమాట వాడు. ఇంకా పాప ఏమో తను చూపించాను కదా! అదే బొమ్మ తీసుకొని ఆ బొమ్మకి జుట్టు వేయడం అండ్ హ్యాండ్ బ్యాగ్ పెట్టడం. చాలా చాలా చేస్తదనమాట. వాళ్ళే చిన్న పిల్లలంటే ఇంకా వాళ్ళు బొమ్మలు చూసారంటే ఇంకా వాళ్ళకి ఆ బొమ్మలనైతే ఎంత కేరింగ్ చూసుకుంటారో అనమాట. బట్ ఇవి మాత్రం 1 డే కంటే ఎక్కువైతే ఆడరండి. నెక్స్ట్ డేనే పక్కన పడేస్తారు. ఎవ్రీ టైం అలాగే జరుగుతుంది. చాలా చాలా బొమ్మలైతే ఉన్నాయి. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా లేదా? నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ బిల్ ఎంత అయిందనేది కంపల్సరీగా కామెంట్ చేయండి. మా హస్బెండ్‌ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అండ్ మా పాప అయితే తన చిన్ని బేబీకంట కోమింగ్ చేస్తుంది. చూడండి ఎలా కోమింగ్ చేస్తుందో. కోమింగ్ చేసి ఆ హెయిర్ బ్యాండ్ అంట ఆ బొమ్మ డాల్‌కి హెయిర్ పెట్టేయాలంట. సో, కోంబ్ వచ్చింది అండ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది, హెయిర్ బ్యాండ్ వచ్చింది, షూ వచ్చినాయి, మిర్రర్ వచ్చింది. సో, అవన్నీ ఆ బొమ్మకేసి చూపిస్తూ ఇలా చేస్తుందండి నా కూతురు మాత్రం. ఎక్కడికెళ్ళినా తన బొమ్మ మాత్రం కంపల్సరీ తీసుకుంటుంది. మా బాబు మాత్రం కార్లు వాడికి లేని కార్ అంటూ లేదనమాట. అలా తీసుకుంటున్నాడు. సో, ఇంకా యాక్చువల్లీ వాడు స్కూల్‌కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ పోలీస్ కార్ ఉందనుకోండి, "అమ్మ కార్ నాదే. అమ్మ ఆ కార్ నాదే. పోలీస్ కార్ నాదే" అనేసి అంటాడనమాట. సో, వాడికి కార్ అంటే అంత పిచ్చి అనమాట. సో, చూడండి మా పాప వాళ్ళ బేబీని రెడీ చేసి, హెయిర్ బ్యాండ్ పెట్టి, కోమింగ్ చేసి, హ్యాండ్ బ్యాగ్ ఏసి మిర్రర్‌లో చూపిస్తుందనమాట చూసుకోమని. చాలా బావుంటుంది కదా! ఇలాంటివి మన చిన్నతనం కూడా గుర్తొస్తూ ఉంటుందండి. నాకైతే నా చిన్నతనం గుర్తొచ్చింది. సో, మా పాప బొమ్మలైతే అవి. సో, నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.